Praise the Lord. దేవునికి స్తోత్రం. I greet you all in the holy name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. Before I would like to share my testimony, I would like to request all of you, shall we close our eyes and look to the Lord so that God will speak to us this afternoon. నా యొక్క సాక్ష్యాన్ని మీకు వివరించే ముందు దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. Dear God, Heavenly Father, we thank you for this time. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి మీ నామమునకే లెక్కలేని స్తుతులు వందనములు చెల్లించుచున్నాము. I am unworthy and unholy, for nothing, standing before your holy people to share my testimony. Please help me. ప్రభువా, నేను అయోగ్యుడును, అల్పుడును. ప్రభువా, మీ ప్రజల ముందు నిలబడి మీ యొక్క మాటలు అందించుచుండగా నన్ను బలపరచండి. As I share my testimony, let it a kind of inspiration to the people who are sitting here. ప్రభువా, నా యొక్క సాక్ష్యాన్ని అందించుచుండగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మరి ఉత్తేజపరిచేదిగా, ఉజ్జీవింపచేసేదిగా ఉండుటకు సహాయం చేయండి. Let your name be glorified. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లినగాక. Because we pray this prayer in the most holy and matchless name of our Lord and Savior Jesus Christ. శక్తివంతమైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Well, my name is K. Jeevan Das. నా పేరు కే జీవన్ దాస్. I am married నేను పెళ్లి చేసుకున్నాను. and God has blessed us with 4 children. దేవుడు మమ్మల్ని మరి 4 పిల్లలతో దీవించి ఉన్నాడు. 2 boys and 2 girls. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. And my first boy's age is now 32. నా యొక్క మొదటి కుమారుడి యొక్క వయస్సు 32 సంవత్సరములు. And now imagine what will be my age. మరి నా వయసును ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంత ఉంటుందో. And I'm very happy. My wife is very godly. మరి నా యొక్క భార్య, ఆమె దైవ భక్తురాలు. As I go around, she takes care of my children. మరి నేను సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు ఆమె నా పిల్లల గురించి జాగ్రత్త వహిస్తూ ఉంటుంది. My wife's name is Nirupama Das. మరి నా భార్య పేరు నిరుపమ దాస్. And my 4 children, Vicky, Lucky, Dicky, Blessy. విక్కీ, టిక్కీ, లొక్కి, బ్లెస్సీ. Just to make you laugh. These మిమ్మల్ని are నవ్వించడానికి nicknames. మిమ్మల్ని నవ్వించడానికి చెప్పాను, అవి ముద్దు పేర్లు. Well, I belong to Orissa state. నేను ఒరిస్సా సంబంధించినటువంటి వాడిని. Like this Muchukuru, I belong to a small village, but this is very big village. మరి ఈ ముట్టుకూరు లాగానే మేము కూడా ఒక చిన్న గ్రామానికి సంబంధించిన వాళ్ళము. కానీ ముట్టుకూరు చాలా పెద్ద గ్రామం. Now my parents are not here on the face of this earth. మా తల్లిదండ్రులు ఈ యొక్క భూమి మీద లేరు. Both of them have passed away. 2 కూడా మరి ప్రభువునందు నిద్రించి ఉన్నారు. And how I came to know Jesus, Ne- I would like to tell it. నేను ఏ విధంగా యేసుక్రీస్తును తెలుసుకున్నానో ఆ విషయాలు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. Before we came to the saving knowledge of Jesus Christ, my father especially, he belonged to a Hindu family. మరి మేము యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవంలోనికి రాక ముందు మా తండ్రి గారు మరి హిందూ కుటుంబానికి సంబంధించిన వారు. He was the worshipper of all the god and goddesses available in our India. మరి మన దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలందరినీ మా నాన్నగారు ఆరాధిస్తూ ఉండేవాడు. My father's name was Harishekar Das. మా నాన్నగారి పేరు హరిశేఖర్ దాస్. And my mother was Tarabai. మా తల్లి గారు తారాబాయ్. And my father was a very big businessman and very rich fellow in my place. మా యొక్క స్థలంలో, మా యొక్క ఊరిలో మా నాన్నగారు చాలా పెద్ద ధనవంతుడు, చాలా పెద్ద వ్యాపారి. He was so rich that he was entitled as a rural king. మరి ఆయనకు ఒక టైటిల్ ఇవ్వబడినది ఏంటంటే ఆయన గొప్ప నాయకుడు కూడా. Because he possessed a lot of possessions. ఎందుకంటే ఆయన చాలా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. We had hundreds of acres of land. ఆయనకి వందలాది ఎకరాల భూమి ఉన్నది. And so many acres of mango garden or groves. చాలా
orange. మరి ఈ యొక్క ఆరెంజ్ కమలకాయల యొక్క తోట చాలా ఎకరాలు ఉంది. It's like Nagpur orange, but the skin part will be very thin. మరి నాగపూర్ ఆరెంజ్ లాంటిది కాదు, కానీ మరి ఆ యొక్క కమలాకి తోలు చాలా సన్నగా ఉంటుంది. Much better than Nagpur orange. నాగపూర్ ఆరెంజ్ కంటే ఇంకా మంచిది. So in those days, my father was a crorepati. మరి ఆ దినాలలోనే మా నాన్నగారు కోటీశ్వరుడు. So every time in my house there used to be 17 servants. ఎప్పుడు కూడా మా ఇంట్లో 17 మంది సేవకులు ఉండేవారు. And out of 17, 4 servants were allotted to carry the palanki, to carry my mother from her father's house to her parents' house. మరి ఈ యొక్క 17 మంది సేవకులలో 4 సేవకులు మా తల్లి గారి యొక్క పల్లకీలు మోస్తూ ఉండేవారు, మా ఇంటి దగ్గర నుండి మా నాన్నగారి ఇంటి దాకా. We are from Das family in Odisha. మా యొక్క ఒరిస్సాలో మేము దాస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము. So Das family is a little bit high family. మరి దాస్ కుటుంబం అంటే కులపరంగా అది చాలా పెద్దది. Well, my father wanted to maintain status. మా తండ్రి గారు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు మరి గణిస్తూ ఉండేవాడు. So since I am a very big man, I don't want my wife to walk on the floor. నేను చాలా గొప్పవాడిని కనుక నా భార్య భూమి మీద నడవకూడదు అని పల్లకీలు మోపిస్తూ ఉండేవాడు. In order to show off his greatness, people used to carry my mother from my house to her parents' house. మరి మా తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి, మా తండ్రి గారి గొప్పతనాన్ని తెలియచేయడానికి మా తల్లి గారిని మా ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్ వరకు కూడా పల్లకీలో మోసుకెళ్లేవాళ్ళు. This is how our family status. ఈ విధంగా మా యొక్క కుటుంబం ఉండేది. One day my father had an opportunity to listen to the gospel. ఒకానొక దినమున మా తండ్రి గారు దేవుని యొక్క సువార్త వినటానికి అవకాశం వచ్చింది. A man of God came to our village. మా యొక్క గ్రామానికి దేవుని సేవకుడు వచ్చి ఉన్నాడు. And he started preaching about Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నాడు. So in my place, if any man of God will come to share the gospel, they have to approach the leader first. మా యొక్క గ్రామానికి గనక ఎవరన్నా సువార్తికులు వచ్చినట్లయితే మొట్టమొదటిగా గ్రామ అధికారిని వారు కలుసుకుని వారి పర్మిషన్ తీసుకునేవాడు. If the leader will give permission, then only he will go around and share the gospel. గ్రామ నాయకుడు మరి పర్మిషన్ ఇస్తే, అనుమతి ఇస్తే అప్పుడు సువార్త చెప్పేవారు. Otherwise he has to go away. లేదంటే ఆయన తిరిగి వెళ్ళిపోవాల్సిందే. Well, that man came. మరి ఆ యొక్క సువార్తికుడు వచ్చాడు. And he told about Jesus. ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. He told us, "Sir, I have come to your village." సార్, నేను మీ యొక్క గ్రామానికి వచ్చాను to tell the good news. శుభవార్త చెప్పడానికి. What is good news? మా నాన్నగారు అడిగారు, ఈ యొక్క మంచి వార్త అంటే ఏంటి అన్నారు. Yeah, that is what I want to tell you, sir. మరి ఆయన అన్నాడు, అది చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు. And if you give me permission, I'll tell everybody. మీరు కనుక నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను మీకు మాత్రమే కాదు అందరికీ చెప్తా అన్నాడు. Then my father gave permission to tell, then he started sharing. అప్పుడు మా నాన్నగారు ఆయనకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆయన సువార్త ప్రకటించారు. So he told, ఆయన చెప్పారు from John chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. He said, "In the beginning was the Word, and the Word was with God, and the Word was God." ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. And he said, "He was the beginning with God." ఆదియందు ఆయన వాక్యమై ఉన్నాడు. All things were made through him, and without him nothing was made that was made. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నవేవియు ఆయన మూలముగా మరి కలిగెను. And it created an interest in his mind. కలిగి ఉన్నవేవియు ఆయన లేకుండా కలగలేదు అని చెప్పారు. Who is such a one? Tell me. మరి ఈ యొక్క గొప్ప వ్యక్తి ఎవరని మా నాన్నగారు అడిగారు. This word was God. ఈ యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు. He became flesh. ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు. Why he became flesh? ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చాడు? My father asked. మా తండ్రి గారు అడిగారు. Then he said, ఆయన చెప్పారు, just to save the mankind. ఈ లోకములో ఉన్న మానవాళిని అంతటిని రక్షించడానికి. We all are sinners. మనమందరము పాపులము. And sin cannot be forgiven by anything else
without the blood. రక్తము చిందించకుండా పాపము పోనే పోదని దైవ సేవకుడు చెప్పాడు. Actually, Hebrews chapter 9 verse 22, the sins will be forgiven only by the shedding of the holy blood. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మనం చూసినట్లయితే రక్తము చిందించకుండా పాపము పోదు అని రాయబడి ఉన్నది. My father said yes. మరి మా తండ్రి గారికి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. Then he said, ఆయన చెబుతూ ఉన్నాడు, the blood which is shed now is not the blood. మరి ఇప్పుడు చిందింపబడే రక్తము కాదండి అది. No blood of the goat or any animal is sufficient. మరి ఈ యొక్క గొర్రె మేకల యొక్క పశువుల యొక్క రక్తము కాదు. Then what we have been giving? మరి ఏ రక్తం అని అడుగుతూ ఉన్నాడు. We have been giving this blood. మరి ఏ రక్తం? నేను ఈ రక్తం ఇస్తున్నానని మా నాన్నగారు చెప్పారు. Then he said, this will not forgive your sins. మరి ఆయన చెబుతూ ఉన్నారు కదా, ఇటువంటి రక్తము పాపాలను క్షమించదు. Then which blood? మరి ఏ రక్తము చిందిస్తుంది? He said the blood of the word of God. ఆయన మరి దేవుని వాక్యం అనబడిన యేసుక్రీస్తు రక్తము. Jesus Christ's blood only forgive our sins. యేసుక్రీస్తు రక్తం మాత్రమే పాపాలను క్షమిస్తుంది. It will cleanse our sins. మన యొక్క పాపములన్నిటినీ క్షమిస్తుంది. And it will cover our sins. మన యొక్క పాపములన్నిటినీ కూడా తుడిచివేస్తుంది. సార్ that word became flesh. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చాడండి. That flesh is Jesus Christ. ఆ యొక్క వాక్యమే యేసుక్రీస్తు. He was born 2000 years ago. ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టి ఉన్నాడు. For my sins and for your sins. నా పాపముల కొరకు మీ పాపముల కొరకు He came to this world. ఈ లోకములకు ఆయన వచ్చి ఉన్నాడు. Because he was God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. He not only talked about the kingdom of God. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి మాత్రమే కాదు, ఆయన అన్నిటిని బోధించాడు. He said, repent because the kingdom of God is at hand. దేవుని రాజ్యము సమీపించున్నది, మీ పాపములు ఒప్పుకొనని అని చెప్పాడు. If you repent of your sins, మీరు మీ పాపములు ఒప్పుకున్నట్లయితే you will have the way. మీ జీవితంలో మార్గం ఉంటుంది. Jesus said, I am the way, truth and life. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. Is it true? మరి అది సత్యము. Then how can I know? మరి నాకు ఎలా తెలుస్తుందని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పారు కదా, He not only taught and preached. ఆయన ఏడు బోధించడం మాత్రమే కాదండి, He performed wonderful wonders and miracles. మరి ఆయన ఈ లోకంలో ఎన్నో సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. He healed all kind of diseases. ఆయన ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు. He raised the dead people. ఆయన చనిపోయిన వారిని లేపాడు. He touched the lepers and cleansed. ఆయన మరి కుష్ఠరోగుల్ని ముట్టుకుని స్వస్థపరిచాడు. Leper also was healed. మరి కుష్ఠరోగులు కూడా స్వస్థపడ్డారా అని అడిగాడు మా నాన్నగారు. Yes, sir. అవును. Then he said, that is not the answer. అది మాత్రమే కాదండి. When he told that the one who sees me sees God, people became enemy to him. మరి అంత మాత్రమే కాకుండా దైవ సేవకుడు ఏం చెప్పాడంటే, యేసయ్య ఇలా చెప్పారండి, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లు అని చెప్పాడు. Then the man of God said, he is God. ఆయనే దేవుడు. He is God. ఆయనే దేవుడు. Then he paused for a few seconds. మరి మా నాన్నగారు ఆ ఒక్క మాటలు విని కొంచెంసేపు అలా నిష్ఠుడై నిలబడిపోయాడు. He says, such a man, he suffered a lot for our sins. మరి ఆ తర్వాత దైవ సేవకుడు చెప్పాడు, ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు మన యొక్క పాపముల కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. Why he suffered? ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు? Then the man of God said, మరి దైవ సేవకుడు చెప్పాడు, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. Everybody will die. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. And for every person there are two places. మరి ప్రతి ఒక్కరికి రెండు స్థానాలు ఉన్నాయి. After the death of a person, he has to go one place. మరి ఈ యొక్క రెండు స్థానాల్లో ఆ యొక్క వ్యక్తి చనిపోయినప్పుడు ఒక స్థానం దగ్గరికి వెళ్తాడు. One to the dwelling place of God, that is heaven. Another is made for Satan, the everlasting hellfire. ఒకటేమో పరలోకము, రెండవదేమో సైతానుడి కొరకు ఏర్పాటు చేయబడిన నరకము అని చెప్పాడు. Those who hear the word of God and follow, they will go to heaven. Those who follow the worldly things, they will go to hell. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని వాక్యానుసారముగా జీవించిన వారు పరలోకము వెళ్తారు, నమ్మనటువంటి వారు నరకానికి వెళ్తారని చెప్పారు. There is no difference, poor or rich. మరి అక్కడ పేదలని ధనవంతులనేటువంటి భేదం లేదు. Do you believe that everybody will die? మరి మీకు తెలుసా అందరూ చనిపోతారని? Yes, I know. అవును, నాకు తెలుసు. Then I can tell you will choose only one
place, heaven or hell. మరి మీరు ఒక స్థానం మాత్రమే అనుకోవాలి, పరలోకము గాని నరకము గాని. Where you want to go? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? My father is in heaven. మరి పరలోకమందున్న తండ్రి దగ్గరికా? I'm doing lot of good things. మరి నువ్వు మంచి పనులు చేసినట్లయితే తండ్రి దగ్గరికి వెళ్తావు. I'm helping lot of people. మరి నేను చాలా మందికి సహాయం చేస్తున్నాను. I'm a rich man. నేను చాలా ధనవంతుడిని. I'll go to heaven. నేను పరలోకం వెళ్తానని మా నాన్న చెబుతూ He ఉన్నాడు. said, no sir, not possible. దేవుని సేవకుడు చెబుతాడు, అట్లా సాధ్యం కాదండి. Jesus came from heaven యేసు క్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. to die for your sin and for my sin. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోవడానికి, To shed his holy blood. ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చిందించడానికి, By which our sins will be forgiven. మన యొక్క పాపములు ఒప్పుకున్నట్లయితే మనము క్షమింపబడతాము. He not only died, shed his holy blood. మరి ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి చనిపోవటం మాత్రమే కాదు, He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. And the third day he rose again. అంత మాత్రమే కాకుండా 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. What? అవునా? Third day after his death, he rose again. ఆయన మరణం తర్వాత 3వ దినమున తిరిగి లేచాడా అని మా నాన్నగారు అడిగాడు. Yes, sir, because he is God. అవునండి, ఆయన దేవుడు కనుక ఆయన తిరిగి లేచాడని దైవ He is సాక్షి. resurrected God. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. I worship so many gods, మరి మా నాన్నగారు అన్నారు, నేను చాలా దేవుళ్ళని ఆరాధన చేస్తున్నాను, but I know no God died and rose again. మరి నాకు తెలిసిన దేవుళ్ళ ఎవరు చనిపోయి తిరిగి లేవలేదు. This God died and rose again. కానీ ఈ యొక్క ప్రభువు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. Yes, sir, this is what the gospel I want to tell you. మరి ఆయన అన్నాడు, ఈ యొక్క సువార్త నీకు చెప్పాలని నేను And అనుకుంటున్నాను. he said he rose again and lived 40 days. మరి ఆయన ఈ యొక్క భూమి మీద తిరిగి లేచిన తర్వాత He was appeared to the different appeared in 11 times in different people, different time and different people. మరి ఆయన తిరిగి లేచిన తర్వాత 11 సార్లు వేరు జనాంగానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించాడని And చెప్పాడు. one day at a time he was appeared to 500 people. ఒకసారి 500 మందికి యేసయ్య కనిపించాడు. He is living God, sir. ఆయన సజీవుడైన దేవుడు. He is the only God, sir. ఆయన ఏకైక దేవుడు. And after that he went to heaven. ఆయన పరలోకానికి వెళ్ళినాక He is going to come. ఆయన మరలా వస్తాడు. My father heard all this very carefully. మా నాన్నగారు ఈ విషయాలన్నిటిని కూడా విన్నాడు. And that man of God said, ఆ యొక్క దైవ సేవకుడు చెబుతున్నాడు, this time he is not going to come as a savior. మరి ఈ యొక్క సమయంలో మరలా రక్షకుడిగా యేసయ్య రాడు, కానీ He will be coming as the King of Kings and Lord of Lords. ఆయన రాజుగా ప్రభువుగా రాబోతున్నాడు. Anybody believes in him ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, and lives for him, మరి ఆయన కొరకు జీవించినట్లయితే, for such people he will take them up. మరి అటువంటి యొక్క ప్రజలను పరలోకము తీసుకెళ్తాడు. Otherwise they will perish. లేకున్నట్లయితే వాళ్ళు నశించిపోతారు. My father started trembling. మరి మా తండ్రి గారికి గడా వణుకు పుట్టింది. That man said, ఆ యొక్క దైవ సేవకుడు చెప్పాడు, that word became flesh. మరి ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు. And not only that, అది మాత్రమే కాదండి, he became ransom for us. మరి మనందరి కొరకు ఆయన యాగముగా అయిపోయాడు. Ransom is he paid the price for us. అంటే మనందరి కొరకు క్రయము చెల్లించాడు ఆయన. And he became propitiation for us. మరి మనందరి కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. Propitiation means he became a covering shield for us. మరి దీని యొక్క అర్థం ఏమిటంటే మనందరి యొక్క పాపములను తొలగించేటువంటి వాడు. And he became a mediator for us. అంత మాత్రమే కాకుండా మనకి మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. There is no other mediator. ఇంకెవరు మధ్యవర్తి లేరు. 1 Timothy 2:5 says, మరి 1 తిమోతి 2:5 మనం చూసినట్లయితే, my father's eyes were enlightened. మరి నా యొక్క తండ్రి యొక్క నేత్రములు తెరవబడుతూ ఉన్నవి. Then he said, ఆయన చెబుతూ ఉన్నాడు, I understood. నాకు అర్థమైంది, Only Jesus' blood is the holy blood. యేసు క్రీస్తు రక్తం మాత్రమే పరిశుద్ధమైనది. Was I worshipping all these things blindly? అయ్యో, ఇప్పుడు దాకా నేను గుడ్డిగా ఈ యొక్క దేవతల్ని పూజిస్తూ ఉన్నాను. Jesus came for me. యేసయ్య నా కోసం వచ్చి ఉన్నాడు. Though I am rich, I cannot do anything. మరి నేను ఆయన్ని కలుసుకున్నాను, ఇంకా నేను ఏమీ చేయలేను. I want that God. ఆ యొక్క దేవుడు నాకు కావాలి.
And he accepted Jesus Christ. ఆ దినమున మా తండ్రి గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. Next day he came out. ఆ తర్వాత తర్వాత రోజు And he sent the men of God. ఆ తర్వాత ఆ యొక్క దైవ సేవకులను పంపించారు. Then he came to the people, villages and the elder people. మరి మా నాన్నగారు అక్కడ ఉన్న నాయకుడు కాబట్టి ఆ యొక్క గ్రామ పెద్దలందరి దగ్గరికి వెళ్ళాడు. He told them, వాళ్ళతో చెప్పాడు, brothers, I found a true God. నేను నిజమైన దేవుణ్ణి కనుగొన్నాను. Today onwards I'm not going to worship your gods along with you. మరి ఇదివరకులాగా ఈ రోజు నుండి నేను ఇతర దేవతలను పూజించను. I want to worship the true God. నేను ఈ రోజు నుండి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాను. Who died for me? ఆయన నా కోసం చనిపోయాడు. Who gave his blood for me? ఆయన రక్తం నా కొరకు చిందించాడు. Who rose again? ఆయన తిరిగి లేచాడు. He is living God. ఆయన సజీవుడైన దేవుడు. His name is Jesus. ఆయన పేరు యేసుక్రీస్తు. I will worship him. ఆయన ఈ విధంగా అందరూ ఇలాగ అంటున్నారు. You worship your God, no problem. ఆయన అన్నాడు, మీరు మీ దేవుడిని ఆరాధన చేసుకోండి Then అన్నాడు. those leaders say, ఆ యొక్క నాయకులు కూడా అంటున్నారు, Sir, సార్ you are our leader. మీరు మా నాయకుడు. Till today, ఈ రోజు వరకు we are following you. మరి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం. Whatever you say, మీరేం చెబితే we listen. మేము అదే చేస్తున్నాం. You told, మీరు మాతో చెప్పారు, you found a true God. మీరు నిజమైన దేవుణ్ణి కనుగొన్నారని You చెప్పారు. want to worship the true God. మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తారని చెబుతున్నారు. Why should we not follow you? మరి మేము మిమ్మల్ని ఎందుకు వెంబడించకూడదు అని We అడిగారు. don't want to worship ourselves. మరి మేము ఈ యొక్క వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధించమని చెప్తూ We ఉన్నాం. want to worship your God. మేము సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తామంటున్నారు. Without knowing much. మరి ఆ యొక్క విషయాలు ఎక్కువగా తెలుసుకోకుండా All the people became Christian. అక్కడున్న జనాంగం అంతా కూడా క్రైస్తవులు అయిపోయారు. Immediately my father, he broke down all the temples and all. He built a big church. మరి ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి దేవాలయాలు అన్నింటినీ పడగొట్టేసి అక్కడ ఒక పెద్ద చర్చిని నిర్మించారు. And he hired one pastor and ran the church. మరి ఒక పాస్టర్ గారిని అక్కడికి రప్పించి అక్కడ సంఘాన్ని నడపడం జరిగింది. Then something happened. తర్వాత ఒకటి జరిగింది. My father became very sick. మరి మా నాన్నగారు చాలా బలహీనుడైపోయారు. Because he had money, he went to so many big hospitals in far places. మరి ఆ దినాలలో మా నాన్నగారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళారు. Nothing happened. ఏమీ జరగల. Then one man sent a word. కానీ ఒక వ్యక్తి ఒక మాట పంపించాడు. Your son, if he wants to be healed, he has to listen to me. సార్, మీరు స్వస్థత పొందాలంటే నా మాట వినాలి అన్నాడు. If he goes to any hospital, he will not be healed. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు. He has to do one thing. మీరు ఒక్క పని చేయాలి. He is suffering because of the black magic. మరి నేను మీకు చేతబడి చేశాను కనుక మీరు ఇలాగా And బలహీనులైపోయారు. I can heal him. కానీ నేను మిమ్మల్ని స్వస్థపరచగలను అంటున్నాడు. My father would have sent some people and took care of him. మరి మా నాన్నగారు అలాగ పంపించి ఆయన గురించి మరి లక్ష్య పెట్టే వాళ్ళని చూసుకోవచ్చు కానీ అలా చేయలా. Because he became Christian. ఎందుకంటే ఆయన మరి దేవుని యొక్క బిడ్డ కాబట్టి దేవుని బిడ్డగా నిలిచిపోయాడు. That person said, మరి ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, if son will give 2 hibiscus flower and few incense stick and 1 coconut from his hand in my hand, okay, then I will do mantra, he will be healed. మరి ఎవరైతే చేతబడి చేశాడో ఆయన ఒక మాట పంపించాడు. ఆ మాట ఏంటంటే మరి వీళ్ళ నాన్నగారు ఎవరైతే సిక్ అయిపోయారో ఆయన చేతుల మీదుగా ఒక కొబ్బరికాయ, 2 మందార పువ్వులు, కొన్ని సాంబ్రాణి కడ్డీలు ఆయన చేతి మీదుగా నాకు ఇస్తే నేను బాగు చేస్తానని చేతబడి చేసిన ఆయన అన్నాడు. You know what my father said? అప్పుడు మా నాన్నగారు ఏమన్నారు నీకు తెలుసా? He told the man who brought the news, మరి ఆ యొక్క వార్త తెచ్చిన వ్యక్తితో ఎలా అన్నాడు, go and tell him, నువ్వు వెళ్ళి చెప్పు ఆయనకి, I believe the true God. నేను సత్యమైన దేవుణ్ణి నమ్మాను. He is Jehovah Rapha. ఆయన యెహోవా రాఫా. One day I will die. నేను ఒకసారి చనిపోతాను. I will go to heaven. నేను పరలోకి వెళ్తాను. Whether I am healed or not healed, I don't bother. నేను స్వస్థత పడినా స్వస్థత పడిపోయినా ఏమీ పర్వాలేదు. Definitely one day I will die. ఒకనొక రోజు నేను I will చనిపోతాను. go to heaven. నేను పరలోకి వెళ్తాను. Why should I go back to my old faith? నేను మరలా నేను వెనక్కి ఎందుకు తిరగాలి యేసు నుండి?
Then people started telling, అందరు ప్రజలందరూ అంటున్నారు, his God is so great, why he is not healing? మరి మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడైతే ఎందుకు స్వస్థత పడడు? My father did not worry. మరి ఆ యొక్క మాటను బట్టి మా నాన్నగారు ఏమి చింత నొందల. My mother also was worried. కానీ మా తల్లి గారు చింత నొందింది. He's telling his God is great. మరి మీ దేవుడే గొప్పవాడైతే Why he is not healing? ఎందుకు ఆయన స్వస్థపరచడు? My father died. కొంతకాలానికి మా నాన్నగారు చనిపోయారు. After his death, ఆయన మరణం తర్వాత the people who are blaming, మరి ఎవరైతే నిందలు వేస్తున్నారో started telling, మరి వాళ్ళు చెబుతున్నారు, wow, what a great faith. మరి ఎంత గొప్ప విశ్వాసం. Really, his God is true God. మరి ఆయన నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని చెబుతున్నారు. He died, he never came back. మరి ఆయన వెనుక రాలేదు, మరణానికి కూడా ఆయన భయపడలేదు అని చెప్పుకున్నారు. People became so strong in their faith. మరి ఆయన తన యొక్క విశ్వాసంలో బాగా నిలబడ్డాడు. When my father died, మా నాన్నగారు చనిపోయినప్పుడు I was only 6 months old. నాకు 6 నెలలు మాత్రమే. When I started growing, అప్పుడు నేను పెరుగుతున్నప్పుడు we became so poor. మరి నేను చాలా పేదవాళ్ళం The అయిపోయాను. long story to cut short, మరి చాలా పెద్దగా ఉంది కానీ మీకు చాలా సంకుచితంగా చెబుతాను how I became Christian. నేను ఎలా క్రైస్తవునయ్యాను. When I grew, నేను పెరిగి పెద్దవాడిని అయినప్పుడు finished 10th and 11th, 10th అదే విధంగా ఇంటర్మీడియట్ అయిపోయింది. that time we became so poor. మరి అప్పటికి నేను చాలా పేదవాళ్ళం అయిపోయాను. My mother used to be carried by palanki. మరి మా తల్లి గారిని పల్లకీలో మోసుకెళ్లేవాళ్ళు ఇదివరకు. Now she is going out to do some small కూలీ work to survive us. మరి ఆ తర్వాత మా తల్లి గారు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తూ ఉండేది. Pathetic situation. మరి ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూసారు. My mother started telling the story. మరి మా తల్లి గారు ఈ యొక్క మరి చరిత్ర అంతా చెప్పారు. My life was like that, my son. మరి నా యొక్క జీవితం అటువంటిది నా కుమారుడా. I had 2 sisters and 1 me myself. మరి నాకు 2 మరి అక్కలు నేను ఉన్నాను. My elder sister passed away. My elder daughter passed away. Elder brother passed away. మరి నా పెద్ద అన్నయ్య చనిపోయాడు. We 3 were there to my mother. ఇంకా మేము 3 ఉన్నాము. When my mother said this one, మరి మా తల్లి మాతో చెప్పింది. I cried. నేను ఏం చేశాను. By the time lot of lands and property were taken away. మరి చాలా మా భూమిని చాలా మంది ఆక్రమించుకున్నారు, తీసేసుకున్నారు. Little land property was there. కొంచెం భూమి మాత్రమే ఉంది. But we were not able to produce much. మరి అది ఎక్కువగా పంట కూడా పండట్లేదు. Our poverty grew day by day. మరి దినదినము మేము పేదవాళ్ళం అవుతూనే వస్తూ ఉన్నాము. Then I thought of working somewhere. మరి నేను ఎక్కడన్నా పని చేయాలని పనిచేస్తున్నాను. Within few minutes I'll finish my testimony. కొన్ని నిమిషాల్లో నేను ముగించేస్తాను. Though I was the son of a royal rural king, మరి నేను మా యొక్క గ్రామములో గ్రామాధికారి నాయకుడి యొక్క కొడుకునైనప్పటికీ I became the most worst fellow. ఆ తర్వాత నేను చాలా దౌర్భాగ్యుడైపోయాను. Nothing was there. నా దగ్గర ఏమీ లేదు. Even in college I studied only one shirt, with one shirt. మరి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ఒక చొక్కా మాత్రమే ఉండేది. Given by my neighbor. మరి నా యొక్క ఇంటి పక్కన వాళ్ళు ఆ యొక్క చొక్కా So poor. మరి నేను చాలా పేదవాడిని అయిపోయాను. Then I wanted to do some job. అయితే నేను ఏదన్నా జాబ్ చేసుకుందాం అనుకున్నాను. I went to one city called Rourkela. రామ్కెలా అనేటువంటి పట్టణానికి వెళ్ళాను. My cousin is there. మా కజిన్ ఉన్నాడు అక్కడ. He found job for 10 to 15 people. 10-15 మందికి ఆయన ఉద్యోగం చూసి పెట్టాడు. Little job. చిన్న ఉద్యోగాలు. Little education. మరి వాళ్ళకి చాలా మరి తక్కువ విద్య మాత్రమే I ఉంది. studied intermediate. నేను ఇంటర్మీడియట్ చదివాను. I did not find any job. కానీ నాకు అసలు ఉద్యోగం I దొరకట్లేదు. got a small job. నాకు చిన్న ఉద్యోగం దొరికింది. I could not survive. మరి నేను అందులో నిలవలేకపోయాను. My brother became hopeless. మరి నా సోదరుడు ఈ విధంగా చెబుతున్నాడు. He told me, ఆయన నాతో అంటున్నాడు, brother, మరి I don't understand why it is happening with you. సోదరుడా, నేను ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను, నీ పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది అంటున్నాడు. But one thing is coming to my mind. మరి ఒకటి నా మనసులోకి వస్తుందని చెప్పాడు ఆయన. You should do God's ministry. నీవు దేవుని సేవ చేయాలి అన్నాడు. I did not know anything. నాకు దేవుడి గురించి తెలియనే తెలియదు. I was quite hopeless. మరి ఆ యొక్క సమయంలో నిరీక్షణ లేని వాడు కొన్నాను. One day, ఒకనొక రోజు my brother went to his office. మరి ఆయన తన ఆఫీస్కి వెళ్ళారు. My sister-in-law went to her house. మరి మా యొక్క వదిన గారు వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళింది. I was all alone. నేను ఒక్కనే మిగిలిపోయాను. That day I cried to my Lord. ఆ రోజు నేను దేవునికి మొరపెట్టాను. Whatever sins I remember, I repented of. నాకు గుర్తొచ్చిన పాపాలన్నింటినీ ప్రభు ముందు నేను ఒప్పుకున్నాను. Father, you saved my father and my mother.
ప్రభువా నువ్వు నా తల్లిని తండ్రిని నిర్మించున్నావు. You know my condition now. నా యొక్క పరిస్థితులు నీకు తెలుసయ్యా. You know my family condition. నా యొక్క కుటుంబ పరిస్థితులు తెలుసు. I want to earn some money. నాకు కొంత డబ్బు సంపాదించాలని ఉంది. I am not getting anything. కానీ నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? What shall I do now? నేనేం చేయను ప్రభువా? Lord, help me. తండ్రి నాకు సహాయం చేయండి. Forgive my sin. నా పాపాలు క్షమించండి. Wonderfully God helped me that day. ఆ యొక్క దినంలో దేవుడు నాకు ఎంతో ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. I took a paper from the drawer of my brother. మరి సోదరుని యొక్క టేబుల్ మీద నుండి ఒక పేపర్ తీసుకున్నాను. And I did not write anything at the end. I wrote my signature. I just put my signature. ఆ పేపర్ మీద ఏమీ రాయలేదు కానీ కింద మాత్రం నా సంతకం పెట్టేశాను. And I told, నేను చెప్తున్నాను దేవునితో, Father, తండ్రి please take care of my life. నా యొక్క జీవితాన్ని గురించి మీరే లక్ష్యం వహించండి. Whatever you want to do, I will do. Then I put my signature. ప్రభువా మీరేమని చేయాలనుకుంటున్నారో అన్నీ రాయండి. నా సంతకం అయితే పెట్టేశాను. I folded the paper and I closed my prayer. మరి ఆ యొక్క సమయంలో నా యొక్క పేపర్ నేను మడత పెట్టి నా ప్రార్థన ముగించాను. That was 28 August 1987. మరి అది ఆగస్టు 26, 1987వ సంవత్సరం. Well, I will not tell all the story. Then I went to Bible college. ఆ తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. One of my uncles took me. మా అంకుల్ గారు తీసుకెళ్లారు. And he joined me there. ఆయన నన్ను అక్కడ జాయిన్ చేశారు. So I finished my BD. నేను బీడీ పూర్తి చేశాను. Then God gave me job to work in the Bible college. బైబిల్ కాలేజీలో పనిచేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. First I started working as project coordinator. మరి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. Then started working as lecturer. ఆ తర్వాత లెక్చరర్ గా పనిచేశాను. Then I started working as a principal in the Bible college. తర్వాత బైబిల్ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేశాను. I was the coordinator for 500 missionaries. మరి 500 మిషనరీస్ కి నేను కోఆర్డినేటర్ ఉన్నాను. And in 24 years I could teach along with other teachers 2000 pastors. నేను 24 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో పనిచేశాను. అప్పుడు నేను 2000 మంది విద్యార్థులకు బోధించాను. God gave me wonderful things. దేవుడు నాకు చాలా గొప్ప విషయాలు ఇచ్చాడు. I could experience everything by now. నా యొక్క జీవితంలో నేను అన్ని అనుభవించాను. But I'm sorry to tell this one. నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి. After my born again also, నేను తిరిగి జన్మించిన తర్వాత కూడా I started committing sins. నేను చిన్న పాపాలు చేస్తూ వస్తూనే ఉన్నాను. This happens with all of us. ఇది మన అందరి జీవితంలో జరుగుతుంది. But if we confess our sins, మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే He is our loving God. ఆయన మనల్ని ప్రేమించే He is తండ్రి, our kind God. ఆయన దయగల దేవుడు. He will accept us. ఆయన మనల్ని అంగీకరిస్తాడు. So many times I grieved my father. మరి చాలా సార్లు నా పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని నేను దుఃఖపరిచాను. But I took strong decision. అయితే ఒకానొక రోజు నేను గొప్ప నిర్ణయము తీసుకున్నాను. Lord, I am your child. ప్రభువా నేను మరి చిన్నపిల్లవాడిని. I am known as a Christian. నేను క్రైస్తవుడిగా ఉన్నాను. I don't want to bring any disgrace to your holy name. మరి నీ యొక్క పవిత్రమైన నామానికి నేను ముప్పు తీసుకురాకూడదు. I want to lead a holy life. నేను పవిత్రమైన జీవితం జీవించాలి. I want to live for you alone. నీ కొరకు మాత్రమే జీవించాలి. I want to live with your love. నీతో జీవించాలి ప్రభువా. Help me, Jesus. మరి తండ్రి మీకు వందనాలని చెప్పాను. Really I'm telling. మరి నిజంగా నేను మీతో God చెప్తాను, has strengthened me. దేవుడు నన్ను And బలపరిచాడు. He's allowed me to take to different places. అంత మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. I stopped teaching in the Bible colleges during training. మరి బైబిల్ కాలేజీలో బోధించడం నేను మానేసి Now I have started planting churches. మరి ఇప్పుడు సంఘాలను స్థాపించడం And ప్రారంభించాను. strengthening the believers. మరి విశ్వాసులను బలపరచడానికి దేవుడు నన్ను When వాడుకుంటున్నాడు. I was in Bible college, నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు that time I came to know Bhakta Singh, our spiritual father. మరి భక్త్ సింగ్ గారి గురించి నేను తెలుసుకున్నాను. అదే And according to his faith, according to his pattern, now I'm doing my ministry. మరి ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. God has blessed me with everything. దేవుడు నన్ను ప్రతి దానిని బట్టి దీవించాడు. I traveled on bullock cart. మరి నేను ఒకసారి ఒక ఎద్దుల బండి మీద వెళ్ళాను. Then I started traveling in flight. అంత మాత్రమే కాకుండా నేను విమానంలో కూడా తిరిగాను. Our God is a great God who can change everything in life. మన దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తాన్ని మార్చగలడు. Before I close, నేను ముగించే ముందు, though we are Christians, మనము క్రైస్తవులు అయినప్పటికీ many a time we don't live like Christians. చాలా సార్లు మనం క్రైస్తవులుగా All the జీవించాలి. time we are listening. ప్రతిసారి వింటున్నాం, All the time preaching is there. ప్రతిసారి బోధ ఉంది. Ever learning, ఎప్పుడు నేర్చుకుంటున్నాము, never knowing.
మరి ఎప్పుడు నేర్చుకున్నాము, ఎప్పుడు వదిలిపెట్టేస్తున్నాం. Nowadays lot of preaching is there. ఈ దినాల్లో చాలా బోధ ఉంది, Lot of listening is there. చాలా వింటున్నాము, Supply is there. మరి అందించబడుతుంది, No apply. కానీ అప్లై చేసుకోవడమే లేదు. But I can tell you, మీతో ఒక మాట చెబుతున్నా, what you listen, మీరేం వింటున్నారో, what you learn, మీరేం నేర్చుకున్నారో you apply in your body, in your మీ యొక్క life, జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే then only you will get the real blessing. మీ జీవితంలో అప్పుడు నిత్యమైన ఆశీర్వాదము పొందుకుంటారు. Just don't be listener. మరి ఏదో వినువారు మాత్రముగానే ఉండవద్దు, Be the doer. మరి క్రియ జరిగించేవారు. How long you will listen and go like this? మరి ఎంతకాలం మీరు వింటానే మీ జీవితాన్ని How కొనసాగిస్తారు. many times the man of God will tell you repent your sin, you change your life, you correct yourself? How many times? ఎంతకాలము దైవ సేవకుడు ఇక్కడ నిలబడి మీ పాపాలను ఒప్పుకోండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తును అంగీకరించమని మీతో చెప్పాలి. This afternoon, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో I finish my testimony. నేను ముగించేస్తున్నాను. I fold my hands నా యొక్క చేతులు జోడించి and request all of you, మీ అందరికీ చెబుతున్నాను, let us live as Christians. మరి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా Our God is జీవితం. holy, మన దేవుడు పరిశుద్ధుడు, we must be holy. మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. Our God is loving, మన దేవుడు ప్రేమించేవాడు, we must be loving. మనము కూడా ప్రేమించేవాడు He కూడా. has called us from the darkness to the wonderful light. ఆయన మనల్ని మరి ఈ యొక్క చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఉన్నాడు. He has made us a chosen generation, royal priesthood, holy nation in his own people. ఆయన మరి మనం ఏర్పరచబడిన జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకుని ఉన్నాడు. Our identity is holiness. మన యొక్క గుర్తింపు పరిశుద్ధత. Satan is not allowed. మరి అది చేయడానికి సైతానుడు మిమ్మల్ని అంగీకరించాడు. Before I close, నేను ముగించే ముందు I request all of you, మీ అందరికీ ఒక విన్నపము. if something has happened in your life, మన యొక్క జీవితంలో ఏం సంభవించినా don't worry. దాని గురించి ఏమీ చింతొద్దు. Would you please once again come to God and get reconciled? మళ్ళీ ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుతో మీరు సమాధానపరచుకోండి. He is going to come very soon. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. And he is going to take only the holy people. ఆయన పరిశుద్ధులైన జనాంగాన్ని మాత్రమే How తీసుకెళ్ళబోతున్నాడు. is your life in his sight today? ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది? Don't be listener only. మరి సైతానుడి యొక్క మాటలు గాని, పక్కవారి మాటలు గాని వినకండి. Listen of the word of God only. దేవుని వాక్యం మాత్రమే వినండి. No brother. దేవుని వాక్యం వినేవాళ్ళుగా మాత్రమే ఉండకండి. దయచేసి దేవుని వాక్యం విని అప్లై చేసి జీవించలేనితో ప్రారంభించినప్పుడు అప్పుడు మీరు వెళ్తారు రైట్ సైడ్, లేకపోతే లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వరకు ఇంగ్లీష్ లో మాట్లాడే కాబట్టి తెలుగు కూడా వాయనవచ్చు కనుక వాక్యం వినేవారుగా కాదు, వాక్యాన్ని జరిగించేటువంటి వారుగా చేసేవారు కూడా ఉండాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ దీవించును గాక. God bless you all. Thank you.